హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియా సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ స్ట్రింగ్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను డెవ్ సి ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మన ఏ ప్రోగ్రామ్ అయినా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ వైడ్ మెయిన్ ఈ లైబ్రరీస్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి లైబ్రరీ తీసుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్ తీసుకుంటాను. ఓకే, stdio.h నెక్స్ట్ వైడ్ మెయిన్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను స్ట్రింగ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జనరల్ గా ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో జనరల్ ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఆల్ఫాబెట్ ని అంటే సింగిల్ ఆల్ఫాబెట్ లేదు అంటే సింగిల్ నెంబర్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్ దాన్ని క్యారెక్టర్ అంటున్నాం. ఓకే, క్యారెక్టర్ అంటే ఏంటి, సింగిల్ ఆల్ఫాబెట్ లేదా నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా సరే సింగిల్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్. ఓకే, సో వాటిని మనం క్యారెక్టర్స్ అంటున్నాం. స్ట్రింగ్ అంటే ఏంటంటే వన్ కంటే ఎక్కువ ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఎస్ అనేది ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది, రైట్. సో ఎస్ఎస్ అనేది ఏమవుతుంది, సారీ, ఎస్ అనేది ఏమవుతుంది, క్యారెక్టర్ అవుతుంది. ఎస్ఎస్ అనేది ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, సో సింగిల్ ఉంటది క్యారెక్టర్, దాని వన్ కంటే ఎక్కువ ఉంటది స్ట్రింగ్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. సో అయితే మనం స్ట్రింగ్ ని తీసుకోవాలంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ ని తీసుకోవాలనుకో, ఇంట్ a = 10 లైక్ a, b అని మనం తీసుకుంటాం, రైట్. ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని మెన్షన్ చేస్తాం. స్ట్రింగ్ అయితే ఏం మెన్షన్ చేయాలి, str కీవర్డ్ str అని పెడదామా, నో. లేదు అంటే స్ట్రింగ్ అని పెట్టాలా అంటే లేదు. సో మనకి ఇక్కడ సి లాంగ్వేజ్ లో స్ట్రింగ్ అని కానీ str కీవర్డ్ అని కానీ ఇక్కడ మనకి సపోర్ట్ చేయవు. మనం ఇక్కడ క్యారెక్టర్ యూజ్ చేసి స్ట్రింగ్ ని క్రియేట్ చేయాలి. సో అది ఎట్లా అంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుందాం. క్యారెక్టర్ నేమ్ అని తీసుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది, నేమ్ అనేది వేరియబుల్ క్యారెక్టర్ అవుతుంది. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ కి నేను 30 డిజిట్స్ అని 30 క్యారెక్టర్స్ అని ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, క్యారెక్టర్ అనేది, ఇప్పుడు నేమ్ అనేది క్యారెక్టరే. బట్ ఎన్ని క్యారెక్టర్స్, 30 క్యారెక్టర్స్ అంటున్నా. ఇప్పుడు ఇదేమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద నేమ్. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ స్కాన్ఎఫ్ %s string denotes with %s and address of name. ఓకే, సో ఇట్లా మనం వేరియబుల్ అనేది తీసుకున్నాం, అడ్రస్ ఆఫ్ నేమ్ స్ట్రింగ్ వేరియబుల్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ తీసుకున్న వేరియబుల్ ని ప్రింట్ చేద్దాం. ఫుల్ నేమ్ ఈజ్ %s string denotes with %s full name. జస్ట్ రన్ చేద్దాం. సో ఇక్కడ నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేను ఇక్కడ పైథాన్ సి లాంగ్వేజ్ అని ఎంటర్ చేస్తున్నాను. సి లాంగ్వేజ్ ఆర్ జయా అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ రన్ చేద్దాం. సో జయా అనేది మనకి ప్రింట్ అయింది, రైట్. సో ఇట్లా మనం స్ట్రింగ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు నేను జయశ్రీ అని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఎంటర్. మీరు అబ్జర్వ్ చేస్తే జయశ్రీ అని ఫుల్ నేమ్ ప్రింట్ అవ్వలేదు, జస్ట్ స్పేస్ కి బిఫోర్ ఉన్న వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇలా మీరు స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలనుకుంటే స్పేస్ బిఫోర్ ఉన్న వాల్యూ మాత్రమే, అంటే స్పేస్ బిఫోర్ ఉన్న స్ట్రింగ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. స్పేస్ తర్వాత ఉన్నది కూడా ప్రింట్ అవ్వాలి అంటే మనం పుట్స్ అండ్ గెట్స్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. సో పుట్స్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పుట్స్, సో ప్రింట్ కి బదులుగా మనం పుట్స్ యూజ్ చేస్తాం, గెట్స్ కి బదులుగా మనం స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. సారీ, స్కాన్ఎఫ్ కి బదులుగా గెట్స్ యూజ్ చేస్తున్నాం. సో గెట్స్ యూజ్ చేసినప్పుడు %d కానీ %lf కానీ ఇవేవి కూడా వర్క్ అవ్వవు. అడ్రస్ సింబల్స్ డైరెక్ట్ గా నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఎట్ ఏ టైం మనం 1 వాల్యూ మాత్రమే ఇవ్వగలం. ఓకే, నెక్స్ట్ నేను పుట్స్ యూజ్ చేసి నేమ్ ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. పుట్స్ నేమ్ ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ రన్ చేస్తున్నా. ఇక్కడ నేను సేమ్ జయశ్రీ అని ఎంటర్ చేస్తున్నా. నేమ్ తర్వాత స్పేస్ తర్వాత కూడా మనకున్న స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా
గెట్స్ యూజ్ చేసి అండ్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసి స్ట్రింగ్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫుల్ నేమ్ జస్ట్ రన్ చేద్దాం. ప్రింట్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ మనం %s ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను జయశ్రీ అని. నేమ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది జయశ్రీ అని. ఓకే, జస్ట్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ చేయాలనుకుంటున్నాను, లైక్ రివర్స్ ఆఫ్ ద రివర్స్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేమ్ అయితే తీసుకున్నాను, ఫస్ట్ నేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ నేమ్ ని రివర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఇక్కడ మనకి కొన్ని రివర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే రివర్స్ లో ప్రింట్ చేయాలంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. లెంత్ ఫంక్షన్ అని, సారీ రివర్స్ ఫంక్షన్ అని, రైట్? strrev రివర్స్ లో ప్రింట్ చేయాలంటే ఏం యూస్ చేయాలి? రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, రివర్స్ అని రాద్దాం. సో %s బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్, కమా. సో రివర్స్ కాబట్టి strrev ఆఫ్ నేమ్, ఇది మన ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఉన్న క్యారెక్టర్స్ అని, అంటే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా అప్పర్ క్యారెక్టర్స్ నాకు కావాలి. అప్పర్, సో అప్పర్ క్యారెక్టర్స్ కాబట్టి, సో ఇక్కడ అప్పర్ క్యారెక్టర్స్ లో ప్రింట్ చేయడానికి కూడా మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి అంటే strcpr అప్పర్. ఓకే, సో అప్పర్ ఆఫ్ నేమ్. నెక్స్ట్ లోవర్ క్యారెక్టర్స్ కి కూడా మనకు ఒక ఫంక్షన్ ఉంది, ప్రింట్ ఎఫ్. సో లోవర్ %s బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్, కమా. సో strlwr. ఓకే, ఇక్కడ నేమ్ అనేది మనం రాస్తాం అన్నమాట. ఇక్కడ నేమ్ రాసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ లెంత్ కూడా ప్రింట్ చేయాలనుకున్నా. కౌంట్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ప్రింట్ చేయాలనుకున్నా. కౌంట్ అనేది ఎప్పుడు కూడా డిజిట్స్ లో ఉంటుంది కాబట్టి %d అండ్ strlen లెంత్ ఆఫ్ నేమ్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈవెన్ స్పేస్ అనేది కూడా మనకి క్యారెక్టరే. జస్ట్ రన్ చేద్దాం. One minute. What happened? Oh, సారీ. ఇక్కడ మనం స్ట్రింగ్స్ అండ్ మ్యాథ్ ఫంక్షన్స్ రెండు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఇంకొక 2 లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంకొక 2 లైబ్రరీస్ తీసుకోవాలి. ఏంటి అంటే స్ట్రింగ్స్ ఒకటి, str.string.h, సారీ math.h, #include math.h, include math.h. ఈ 2 లైబ్రరీస్ తీసుకోవాలి. ఓ సి కాదు కదా, యు. ఓకే, సో జస్ట్ నేను జయశ్రీ అని నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమో జయశ్రీ అనేది రివర్స్ లో ప్రింట్ చేసాం కాబట్టి, రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి రివర్స్ లో ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ అప్పర్ క్యారెక్టర్స్ జయశ్రీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. జస్ట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ మళ్ళీ నేను జయశ్రీ అని ఇస్తున్నాను, జయశ్రీ. సో జస్ట్ రన్ చేస్తున్నా. అయితే ఫస్ట్ నాకు ఇన్ని కూడా అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, అన్ని కూడా స్మాల్ లెటర్స్ లోవర్ కేస్ యూజ్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ కౌంట్ ఎంత ఇచ్చింది, 8. సో
సో ఎన్ని జయ 1 2 3 4 5 6 7 8 క్యారెక్టర్స్. సో 8 ఇచ్చింది. సో జయ అనే నేమ్‌ని కూడా నేను రివర్స్‌లో ప్రింట్ చేశాను. ఇట్లా స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి మనకి ఇక్కడ వర్క్ అవుతున్నాయి. ఓకే. సో ఇవి స్ట్రింగ్ ఫంక్షన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక 2 ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. 2 స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే స్ట్రింగ్ కంకాటినేషన్ చేద్దాం. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటి? 2 స్ట్రింగ్స్‌ని తీసుకొని ఆ 2 స్ట్రింగ్స్‌ని కూడా జాయిన్ చేయాలి. కంకాటినేషన్ అంటే ఎడిషనే కదా! రైట్? సో 2 స్ట్రింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకటి ఎఫ్ నేమ్ అని ఫస్ట్ నేమ్ అన్నట్టు. నెక్స్ట్ ఏమో ఎల్ నేమ్ అని తీసుకుంటాను. ఎల్ నేమ్. సో అయితే ఇక్కడ మీరు దీని క్యారెక్టర్స్ కూడా 30 ఇస్తున్నాను. 30 అని మాండేటరీ ఏమి కాదు. మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే అన్ని క్యారెక్టర్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే. అన్ని క్యారెక్టర్స్ అని. మీరు 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇచ్చినా కూడా ప్రింట్ అవుతుంది. బట్ 20 క్యారెక్టర్స్ అదే 30 క్యారెక్టర్స్ ఇంకా మాత్రం మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన మెమరీలోనే రిమైనింగ్ ఏదైతే మనం ఎంటర్ చేస్తామో ఆ క్యారెక్టర్స్ కూడా అంటే అడ్జస్ట్ అయ్యి ఉంటాం. అడ్జస్ట్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుందంటే సో సమ్ టైమ్స్ అనేది వరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్? సో బెటర్ మీరు ఎంత అయితే మెమరీ సైజ్ తీసుకున్నారో అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయితే తీసుకున్నారో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వడం. ఓకే. నెక్స్ట్ ఏ అండ్ బికి కూడా మనం పుట్స్ అండ్ గెట్స్ చేద్దాం సెపరేట్‌గా. ఓకే. సో ఎంటర్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిటిని కూడా నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నాకు ఒక ఫంక్షన్ ఉంది. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే ఫుల్ నేమ్ ఈస్ కంకాటినేషన్ అనే ఫంక్షన్. సో స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం పర్సెంటేజ్. సో ఇక్కడ ఎస్టీఆర్ స్ట్రింగ్ సిఏటి స్ట్రింగ్ కంకాటినేషన్ ఫంక్షన్. సో ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నాం? ఎఫ్ నేమ్, కామా ఎల్ నేమ్. ఓకే. సో ఇట్లా మనం కంకాటినేషన్ చేయాలి. జస్ట్ రన్ చేద్దాం. జస్ట్ రన్ చేస్తే ఇక్కడ నేను జయ అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్ జయ ఇస్తున్నాను. సెకండ్ నేమ్ శ్రీ ఇస్తున్నాను. సో ఏం ప్రింట్ అయింది? జయశ్రీ అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే. సో ఇట్లా స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్ కాపీ చేద్దాం. స్ట్రింగ్ కాపీ. సో కాపీ అంటే ఏంటి? సో సేమ్ ఒక దానిలో ఉన్నదాన్ని ఇంకొక దానిలోకి కాపీ చేస్తున్నాం. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ని మాత్రమే తీసుకుంటున్నాను. ఎఫ్ నేమ్ అనే స్ట్రింగ్ ని మాత్రమే. ఈ స్ట్రింగ్ ని ఏం చేయాలనుకుంటున్నాను? ఎఫ్ నేమ్, ఎల్ నేమ్. ఇక్కడ 2 స్ట్రింగ్స్ ని తీసుకుంటున్నాను. బట్ వాల్యూ పుట్స్ అండ్ గెట్స్ మాత్రం ఎఫ్ స్ట్రింగ్ కి మాత్రమే చేస్తున్నాను. అంటే ఎఫ్ స్ట్రింగ్ లో ఎంటర్ చేసిన నేమ్ ని నేను ఎల్ స్ట్రింగ్ లో ప్రింట్ చేయాలి. ఎఫ్ స్ట్రింగ్ లో ఉన్న నేమ్ ని ఎల్ స్ట్రింగ్ లోకి కాపీ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక కాపీ ఫంక్షన్ ఉంది. ఏంటి అంటే strcpy కాపీ. సో మన టార్గెట్ ఏంటి? ఎల్ నేమ్ లోకి కాపీ చేయాలి. టార్గెట్ ఏంటి? ఎల్ నేమ్ లోకి కాపీ చేయాలి. నెక్స్ట్ సోర్స్. దేని నుంచి మనకి కాపీ చేయాలి అనేది మన సోర్స్. ఎఫ్ నేమ్ నుంచి కాపీ చేయాలి. అది మన సోర్స్. సో ఇక్కడ కాపీ ఫంక్షన్ కాబట్టి కాపీ ఫంక్షన్ కాబట్టి ఓకే. కాపీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఎల్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. జస్ట్ రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ సోర్స్ అండ్ దెన్ ఎల్ నేమ్ కాపీ. ఓకే. సో కాపీ డబుల్ స్లాషెస్. ఎక్స్ట్రా బ్రాకెట్. ఓకే. సో ఇక్కడ నేను జయశ్రీ అని రాస్తున్నాను. ఏదైతే మన జయశ్రీ అనే నేమ్ ఉందో అది నాకు ఎల్ నేమ్ లోకి కాపీ అయిపోయింది. ఎల్ నేమ్ లోకి కాపీ అయిందని నేను ఎట్లా చెప్తున్నాను? నేను ఎంటర్ చేసింది ఎఫ్ నేమ్ లో. బట్ ప్రింట్ చేస్తుంది ఎల్ నేమ్ ని. సో ఎల్ నేమ్ ని ప్రింట్ చేసినప్పుడు జయశ్రీ అని ప్రింట్ అయింది కాబట్టి స్ట్రింగ్ ప్రింట్ అయింది కాబట్టి కాపీ అయినట్టే కదా! రైట్? సో ఇట్లా మనం కాపీ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఏంటంటే కంపారిజన్. సో ఓకే. కంపారిజన్ అనే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది మనకి. సో ఇక్కడ మనకి ఆ ఫంక్షన్ రావడం కంటే ముందు కొంచెం ఒక థియరీ తెలియాలి. సో ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ 1 గ్రేటర్ థాన్
స్ట్రింగ్ 2. సో ఈ కండిషన్ ట్రూ అయితే మనకి 1 ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ 1 లెస్ దాన్ స్ట్రింగ్ 2. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి -1 ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇట్లా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 అని చెప్పి. ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఓకే. సో ఫుల్ నేమ్ ఈజ్ అని చెప్పి STRCMP కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ నేమ్ కమా ఎల్ నేమ్ ఈ రెండిటిని కూడా ఎఫ్ నేమ్ కమా ఎల్ నేమ్ ఈ రెండిటిని కూడా ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తున్నాం. ఓకే. సో రెండిటిని కూడా కంపారిజన్ చేస్తుంటే మరి స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఇవి ఎట్లా ఐడెంటిఫై అవుతాయి అంటే ఆస్కీ క్యారెక్టర్స్. ఓకే. సో ఫస్ట్ ఆస్కీ క్యారెక్టర్స్ తీసుకుందాం. సో స్మాల్ ఏ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 90s లెవెల్. స్మాల్ లెటర్స్ అని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 97 to 122 రైట్. సో 97 అంటే ఏ 90 1 మినిట్ మనం బి కి అంటే ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ కి స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ పుట్స్ అండ్ గెట్స్ చేయలేదు. సో అందుకని రెడ్ లైన్ చూపది ఎర్రర్ వస్తుంది. లాస్ట్ జస్ట్ రన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏ అని ఎంటర్ చేస్తున్నా. స్ట్రింగ్ ఏంటి ఏ. ఓకే. ఏ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ బీబీ అని తీసుకుంటున్నా. సో ఏం ప్రింట్ చేసింది మనకి పర్సెంటైల్ డి. మనం ప్రింట్ చేయాల్సిన అవుట్పుట్ -1 -1 -1 -0. మనం ప్రింట్ చేయాల్సిన అవుట్పుట్స్ ఎట్లా ఉన్నాయి సో ఇంటిజర్స్ లో ఉన్నాయి. సో ఇంటిజర్. ఓకే. సో ఇప్పుడు ఏ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అండ్ బీబీ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. జస్ట్ రన్ చేస్తున్నాను. -1 అనేది ప్రింట్ అవుతుంది. సో -1 ఎప్పుడు ప్రింట్ అవుతుంది స్ట్రింగ్ 2 అనేది గ్రేటర్ దాన్ అయినప్పుడు స్ట్రింగ్ 2 ఎక్కువ అయినప్పుడు. సో స్ట్రింగ్ 1 లెస్ దాన్ స్ట్రింగ్ 2 అయినప్పుడు రైట్. సో అట్లానే అయింది కదా. ఇప్పుడు ఏ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 97. బి అనేది 98 ఫిగర్ కాబట్టి మనకు -1 అనేది ప్రింట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రివర్స్ లో చూద్దాం. ఫస్ట్ బి ఇద్దాం అంటే 90 బి వాల్యూ ఎంత 98. బి ఇద్దాం నెక్స్ట్ ఏ ఇద్దాం. ఏ వాల్యూ 97. సో ఇప్పుడు ఏం కండిషన్ ట్రూ అయింది ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి 1 ప్రింట్ అయింది. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు 2 నేమ్స్ కూడా స్ట్రింగ్స్ కూడా జయ అండ్ జయ అని ఇస్తున్నా. జయ అని ఇచ్చాను కాబట్టి అవి రెండు కూడా 0నే ప్రింట్ చేసిన. అంటే ఏంటి సేమ్ అంటే ఫస్ట్ స్ట్రింగ్ అండ్ సెకండ్ స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2. థర్డ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 0 అనేది మనకి ప్రింట్ అయింది. రైట్. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. మేము రిప్లై ఇస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.